పొట్టలోంచి బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నా. స్పిరిట్లో నేను చూస్తున్నా, నాకు మీ వెనుక రెండు చేతబడి శక్తులు పంచారు నేను చూస్తున్నాను. 2014 నేను చూస్తున్నాను. ఆ పలోకంలో చూస్తున్నాను. నాకు 2014 సంవత్సరం చూస్తున్నాను. ఈ 2014 సంవత్సరం అనగా సుమారుగా 10 సంవత్సరాల నుంచి ఇంట్లో ఎవరికండి ఏమీ జరగకుండా మొత్తం కూడా గజిబిజిగా గందరగోళంగా ఎవరికి ఉందండి? ఈ 10 సంవత్సరాల నుంచి పరిస్థితి బాగలేదు ఎవరికండి? మా అమ్మకు బాగలేదు. మీ అమ్మగారికి బాగలేదు. ఏమైందండి? మీ అమ్మగారికి ఏమైందండి? అదే చేతబడి చేసిండ్రు, ఇంటికాడ ఉండదు, ఎక్కడ పడితే చేతబడి చేశారు. ఆ విషయం కూడా మీకు తెలుసు? అవునండి, తెలుసు మీకు. అదే నేను చూస్తాను. మీరు నిలబడంగానే నాకు మీ వెనుక రెండు చేతబడి దురాత్మలు నిలబడి ఉన్నాయి. నేను ఈ కుటుంబాన్ని నాశనం చేస్తాను, ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని చెప్పేసి అవి సవాల్ చేయడం చూస్తున్నాను. అవునా? అంటే బ్రదర్, మిమ్మల్ని స్పిరిట్ లో నేను చూస్తున్నా, నాకు మీ వెనుక రెండు చేతబడి శక్తులు పంచారు నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్మను సెలవిస్తున్నాడు. మీ వెనుక నాకు రెండు చేతవ శక్తులు పనిచేస్తున్నాయి. ఈ రెండు చేతవ శక్తులు పనిచేయడం వల్ల కొన్ని సంవత్సరాల నుంచి, వాస్తవానికి 2014 నేను చూస్తున్నాను. ఆ పలోకంలో చూస్తున్నాను. నాకు 2014 సంవత్సరం చూస్తున్నాను. ఈ 2014 సంవత్సరం అనగా సుమారుగా 10 సంవత్సరాల నుంచి ఇంట్లో ఎవరికండి ఏమీ జరగకుండా మొత్తం కూడా గజిబిజిగా గందరగోళంగా ఎవరికి ఉందండి? ఈ 10 సంవత్సరాల నుంచి పరిస్థితి బాగలేదు ఎవరికండి? మా అమ్మకు బాగలేదు. మీ అమ్మగారికి బాగలేదు. ఏమైందండి? మీ అమ్మగారికి ఏమైందండి? అదే చేతబడి చేసిండ్రు, ఇంటికాడ ఉండదు, ఎక్కడ పడితే చేతబడి చేశారు. ఆ విషయం కూడా మీకు తెలుసు? అవునండి, తెలుసు మీకు. అదే నేను చూస్తాను. మీరు నిలబడంగానే నాకు మీ వెనుక రెండు చేతబడి దురాత్మలు నిలబడి ఉన్నాయి. నేను ఈ కుటుంబాన్ని నాశనం చేస్తాను, ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని చెప్పేసి అవి సవాల్ చేయడం చూస్తున్నాను. అవునా? అంటే మీ కళ్ళు కూడా వచ్చి అవి అంటా ఉంటాయి. నీ సంగతి చూస్తాను, నీ అంతం చూస్తాను, నీ చంపేస్తాను. కళలో వచ్చి చెప్తాయి, మిమ్మల్ని నాశనం చేస్తా, మీ అమ్మని నాశనం చేస్తా, మీ అమ్మని నాశనం చేస్తా, బతకని అని కళలో వచ్చి చెప్తాయి. నాకు కళలో వచ్చి చెప్తా ఉంటాయి, మిమ్మల్ని నాశనం చేస్తాను, చంపేస్తాను, మీ అమ్మని చంపేస్తానని చెప్తాయి. నాకు కళలో కూడా చెప్తా ఉంటాయి. రైట్. ఇప్పుడు ఎడమ చేయితో పైకి పట్టుకోండి. మీసాలు లేవు. ఆయన మీసాలు తిప్పండి, తిప్పండి. బస్తీ మే సవాల్ అనండి. బస్తీ మే సవాల్ చెప్పండి. బస్తీ మే సవాల్ అనండి. యేసుక్రీస్తు నామములో బస్తీ మే సవాల్. చూసారండి, సైతాన్ వచ్చి కల్లోకి వచ్చి చంపేస్తా ఉంటుంది. ఇప్పుడు నేను నిద్రలో లేను, నేను మెలకుగా ఉన్నప్పుడు నేను అంతూ చూస్తానని చెప్పాలి. బ్రదర్, మిమ్మల్ని స్పిరిట్లో నేను చూస్తున్నాను. నాకు నేను మీ ఊరికి వెళ్తున్నాను. మీ ఊరి వద్దకు వెళ్ళినప్పుడు నాకు గతంలో మీ ఊరికి సంబంధించినటువంటి ఊర్లో సంథింగ్ మీ నాన్నగారికి సంబంధించినటువంటి ఏదో పాత హౌస్ లాగా నేను చూస్తున్నాను. అవును, పాత ఇల్లు. పాత ఇల్లు ఉంది. ఈ పాత ఇల్లు దగ్గరకు వచ్చినప్పుడు నాకేదో పాము పుట్ట కనిపిస్తుంది. ఆ పలోకంలో చూస్తున్నప్పుడు గతంలో ఏదో సంథింగ్ ఏదో పాము పుట్ట, చిన్న పాము పుట్ట లాగా గతంలో చాలా సంవత్సరాల క్రితం ఏదో పాము పుట్ట నాకు కనిపిస్తుంది. తర్వాత పాము పుట్ట తీసాడు నేను చూస్తున్నాను. మీ హౌస్ మీదకి వచ్చినప్పుడు అదే ఇంట్లో 1 2 ఇద్దరు వ్యక్తులు చనిపోవడం నేను చూస్తున్నాను. ఈ పాత ఇంట్లో గతంలో ఎవరండి చనిపోయింది? ఎవరు? పాత ఇంట్లో మా తాత చచ్చిపోయింది. మా నాన్న చచ్చిపోయినా. అవునా? ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు. మీ తాత చనిపోయాడు, మీ నాన్న కూడా చనిపోయాడు. పుట్ట కనిపిస్తుంది. అది చాలా ఏళ్ల క్రితం మీరు చిన్నప్పుడు ఉన్నటువంటి పుట్ట. కానీ ఆ పుట్ట తర్వాత తీసేశారు. నెక్స్ట్ చనిపోయినప్పుడు ఎవరో సంథింగ్ నాకు ఆత్మలో చూసినప్పుడు ఎవరో బ్లడ్ వామిటింగ్ గతంలో రక్తం కూడా వాంతులాగా చేసుకొని సిక్కు కావడం నేను చూస్తున్నాను. అక్కడ హౌస్ విషయంలో నాకు మీ నాన్నగారికి నెక్స్ట్ మీ నాన్నగారి యొక్క సంబంధించినటువంటి బ్రదర్స్ కి గతంలో కొంచెం గొడవలా కావడం నేను చూస్తున్నాను. అవును సార్, మా పెద్దనాయనకు మా నాయనకు, మీ పెద్ద నాన్నగారికి మీ నాన్నగారికి గతంలో గొడవలు జరిగేవి. అవునండి, మస్తుగానే సార్, చాలా జరిగాయి. మీ పెద్ద అనేవాడు ఈ హౌస్ నాది, నాకే రాసిచ్చాడు, నాకే ఇవ్వాలి, నేనే ఉంటాను ఇంట్లో అని మీ పెద్ద అనేవాడు. అవునండి. అవును సార్. ఆ త్వర చూసిన కొంచెం పొడుగ్గా ఉన్న వ్యక్తి కానీ చూస్తున్నాను. కొంచెం పొడుగ్గా ఉన్నాడు. నెక్స్ట్ ఏదో సంథింగ్ ఏదో తెల్లని ధోతి, ఏదో సంథింగ్ తెల్లని ధోతి,
లాగా కట్టడం చూస్తున్నాను. ఎస్, గొడవలాగా కావడం చూస్తున్నాను. ఎస్, మీ పెదనానికి సంబంధించిన వాళ్ళు ఎవరో గతంలో ఎస్ ఏదో కర్రలు తీసుకొని వచ్చి కర్రలతో కొట్టుకోవడానికి ప్రయత్నం చేయడం చూస్తున్నాను. ఈ ప్రయత్నంలోనే ఎవరో ఎస్ ఇంట్లో నుంచి ఏదో కత్తిలాగా తీసుకొచ్చి నేను పొడి చేస్తాను, నేను చంపేస్తాను, నువ్వు చచ్చిపోవాలని చెప్పేసి పెద్ద గొడవ అయినప్పుడు అదే గల్లీలో ఎస్ కర్రలు చూస్తున్నాను, కత్తి తీసుకొచ్చి చంపే ప్రయత్నం చేస్తుంటే ఎస్ మధ్యలో ఎవరో ఆ ఊరి వాళ్ళు వచ్చేసి ఆ గల్లీ వాళ్ళు వచ్చేసి ఆపే ప్రయత్నం చేశారు. పెద్ద గొడవలాగా జరిగింది. ఎప్పుడు జరిగిందండి? చిన్న ఉన్నప్పుడు మా పెద్దనైనా మా నాయన కొట్లాడి ఇంక నేను చంపేస్తా, ఇంక నీవు పుస్తే ఇంకా తీసుకో, మీ భార్య నుంచి పుస్తే తీసుకో, నేను చంపేస్తా, ఇంకా నీ భార్యకి పుస్తే ఉండదు అని ఇంక మా పుల్లు లొల్లి చేసిరంట. మా చేశారు. ఆ సంగతి నాకు చెప్పిండు మా నాయన. మీ నాన్న చెప్పాడు? అవునండి. మీ పెదనాన్న కూడా ఏదో కత్తిలాగా తీసుకొచ్చి నేను పొడి చేస్తాను. మీ అమ్మగారు కూడా చెప్పేశాడు ఏంటంటే, అమ్మ బెల్ల ఉన్న పుస్తకం తాడు ఉంది, ఇక తెంపేసాయి, ఇక నీ హస్బెండ్ చచ్చిపోతున్నావు, విధవ అయిపోతున్నావు అని చెప్పేసి సవాల్ చేశాడు. గొడవ భారీ స్థాయిలో జరిగింది. అవునమ్మా? అవునంట సార్, చెప్పాడు. నెక్స్ట్ ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు వై లెటర్ యాదయ్య అనేటువంటి పేరు నేను చూస్తున్నాను. ఎవరో యాదగిరి సంథింగ్ ఎస్ యాద అనేటువంటి పేరు గల వ్యక్తి ఎవరో మీ పెద్దనాన్న సైడ్ ఎవరో నేను చూస్తున్నాను. గొడవ అయినప్పుడు అప్పట్లో సంథింగ్ భారీ స్థాయిలో గొడవ కావడం చూస్తున్నాను. ఈ యాదయ్యతో కలిసి మీ పెదనాన్న మీ యొక్క నాన్నగారి మీదను మీ అమ్మగారి మీదను ఎస్ చేతబడి చేయించడం నేను చూస్తున్నాను. మీరు అప్పుడు చిన్నగా ఉన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి చేతబడి మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఎస్ కడుపులో నొప్పి అని చెప్పేసి అన్నారు. తర్వాత గుండెలో ఏదో నొప్పి అని చెప్పేసి గుండెపోటులాగా వచ్చేసి స్పాట్లో చనిపోవడం చూస్తున్నాను. ఎవరండి గుండెలో నొప్పి అని చెప్పేసి గతంలో ఎస్ స్పాట్లో చనిపోయింది ఎవరు? మా నాయన్నే నొప్పి అని అంటుండే. అయితే ఒక నెల రోజులు ఇంట్లోనే వండుకోండి, ఇంట్లోనే మంచం మీద ఉండి వీక్నెస్ అయిపోయి ఇంకా మొత్తం ఊపిరితిత్తులు అవన్నీ ఖరాబ్ అయిపోయి చచ్చిపోయాడు. మీ నాన్నగారికి లాస్ట్ మూమెంట్ లో కూడా గుండెపోటు రావడం నేను చూస్తున్నాను. సో అతన్ని చూసినప్పుడు ఎస్ చేతబడినటువంటిది మీ నాన్నగారి మీద భారీ స్థాయిలో పనిచేస్తుంది. ఇప్పుడు ఆ చేతబడి మీ మదర్ మీదను మీ మీద పనిచేస్తుంది. ఇప్పుడు ఆ చేతబడి మీ మీద పనిచేయడం వల్ల ఏంటంటే ఎస్ మీ ఇంట్లో నేను చూసినప్పుడు నాకు నైట్ టైంలో పండుకోగానే ఎస్ నిద్రలో ఏదో వచ్చేసి ఇలా గొంతు మీద ఇలా ఛాతి మీద కూర్చున్నట్టు, ఏదో బరువు ఉన్నట్టు, ఎస్ మొత్తం పట్టేసినట్టు, ఎస్ ఆ ఊపిరి పీల్చడం కూడా కష్టంగా ఉండడం ఎవరికి అలా అనిపిస్తుందండి? నాకే సార్. మీకు ఏమనిపిస్తుంది? బరువు అనిపిస్తుంది, ఊపిరి పీల్చుకోనికి బరువు అనిపిస్తుంది. అదేంటంటే చేతబడి. ఇప్పుడు మీకు తెలుస్తుంది. వారం రోజులే సార్ ఇదంతా బరువు అనిపిస్తుంది. ఒక వారం రోజులే. రైట్. ఇప్పుడు మీకు తెలుస్తుంది చేతబడి దురాత్మలు పనిచేస్తున్న విషయం మీకు ఇప్పుడు అర్థమవుతుంటుంది. ఆ దురాత్మ వచ్చి మీ ఛాతి మీద కూర్చోవడం వల్ల మీకు కడుపంతా కూడా టైట్ ఉంటుంది, ఇక్కడ గుండె పట్టేసినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ ఒక్కోసారి ఏదో సంథింగ్ నిద్రలోని గొంతు ఎవరినో మీ హౌస్లో నేను చూస్తున్నాను, ఒక పిశాచి వచ్చేసి గొంతు ఇలా గట్టిగా పిసికేసే ప్రయత్నం చేయడం చూస్తున్నాను. అంటే ఆ టైంలో ఊపిరి కష్టమైతా ఉంటుంది, చూస్తే ఎవరు ఉండరు, కానీ గొంతు ఏదో గట్టిగా బిగబెట్టినట్టుగాను ఎవరికి అలా అనిపిస్తుందండి? ఇంతకు ముందుకుంటే సార్ 2 సంవత్సరాల కింద ఉండిండే, ఇట్లా నాకే ఉండిండే. మీకు ఇది వరకు ఏముండేది? ఇట్లా గొంతు వచ్చి పట్టుకుంటుండే, నాకు ఊపిరి ఆడకుండా ఉండే, అని అడుస్తుంటే ఇంకా మా నాయన లేచి ఏమైందిరా అని ఇంకా నన్ను తిడుతుండే. ఇంకా అట్లా మస్తు సార్లు అయిపోయింది. అలా గతంలో మీకు చూస్తే ఎవరు ఉండేవారు కాదు, ఎవరు మనుషులు ఎవరు లేరు, ఏదో ఇలా గొంతు పట్టేసినట్టు అనిపించేది. సో చూస్తే ఎవరు లేరు, కానీ మీరు ఊపిరి పీల్చలేక అరుస్తున్నప్పుడు మీ నాన్నగారు అనేవాళ్ళు, ఏంటి అలా చేస్తున్నావు, పిచ్చోళ్ళలాగా చేస్తున్నావు అని చెప్పేసి కొంచెం గట్టిగా మందలించేవాడు. కాళ్ళు కూడా ఇట్లా పక్కకి ఇట్లా కదిలికుండా లేకుండే, వీళ్ళు కాళ్ళు కూడా ఇట్లా పక్కకు అనకుండా వీళ్ళు అయితే లేకుండే, కాళ్ళు చేతులు టైట్ గా కట్టేసినట్టు మీరు కాళ్ళు చేతులు కలుగుతామన్నా కానీ మీరు కదలడానికి లేకుండా ఉండేది. అవునండి. ఇప్పుడు అది చేతబడి దురాత్మది, అది మీ చుట్టూ తిరగడం నేను చూస్తున్నాను. సాపలో చూసినప్పుడు ఈరోజు పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆ చేతబడి శక్తుల నుంచి విడిపిస్తాను సెలవిస్తున్నాడు. వారిసీవ్ అని చెప్పండి, గట్టిగా చెప్పండి, ఏ చేతబడి అయితే మీ నాన్నగారిని చంపిందో సేమ్ కొన్ని మీ నాన్నగారిలో ఉన్నటువంటి కొన్ని సిమ్టమ్స్ మీకు ఇప్పుడు మీలో కనిపించడం నేను చూస్తున్నాను.
మీ నాన్నగారికి కొంచెం అప్పట్లో కొంచెం కడుపులో మొత్తం కూడా తిప్పేసినట్టు కొంచెం ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది. సేమ్ అది కూడా మీలో నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉండడం నేను చూస్తున్నాను. నెక్స్ట్ ఆత్మలో చూసినప్పుడు నాకు నరసింహ ఎవరున్నారు? నరసింహ మీ పెద్దనాన్న వాళ్ళ ఫ్యామిలీలో నర్సయ్య. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినటువంటి చేతబడి మీ పైన అటాక్ చేయడం నేను చూస్తున్నాను. సో అందువల్ల కొన్ని ప్రాబ్లమ్స్ నేను చూస్తున్నాను బ్రదర్. ఏంటంటే మీ ఇంట్లో మీరు పైసా చేతికి వచ్చినా కానీ ఆ పైసా ఉండడం లేదు, అది ఎటు వెళ్ళిపోతుందో మీకు తెలియడం లేదు. అవునండి? అవును సార్. ఎంతో ప్రయాసపడుతున్నారు కానీ పైసా చేతులు ఉండడం లేదు, ఏడు చూసినా కానీ ఖర్చులకు అసలు మిగలడం లేదు. పైసలు ఉంటలేవు, పని కూడా దొరుకుతలేదు సార్. పని దొరకడం లేదు, పైసలు కూడా ఉండలేదు. పని దొరికినా కానీ పైసా మాత్రం మిగడం లేదు. నెక్స్ట్ ఆత్మలో చూసినప్పుడు నాకు మిమ్మల్ని సడన్గా చూసినప్పుడు నాకు మీ ఇంట్లో ఎవరో నాకు లేడీతో గొడవ కావడం చూస్తున్నాను. గతంలో ఎవరు మీ వైఫా? కాదు సార్, మా మర్దలు. మీ మరదలు ఎవరో లేడీ తోటి గొడవ, కొంచెం బాగా గొడవ కావడం చూస్తున్నాను. ఎవరితో అయిందండి గొడవ? మీ మరదలతో అయిందా? మా మరదలతో నాతో లొల్లి పెట్టుకున్నది, బాగా లొల్లి పెట్టుకున్నది నాతో మా మరదలు. మీ మరదలు మీతో బాగా గొడవ పడింది. మీ అంతా చూస్తాను అది అని చెప్పేసి కొన్ని మాటలు చెప్పడం జరిగింది. అవునండి? అవును సార్. మీ మరదలు అంది, నువ్వు అది చేస్తావు ఇది చేస్తావు, నువ్వు నీ దుమ్మెత్తి పోస్తున్నావు, నువ్వు సర్వనాశనం కావాలి, నువ్వు నాశనం కావాలి, మోసం చేస్తావు, అది చేస్తావు ఇది చేస్తావు అని చెప్పేసి నువ్వు సర్వనాశనం కావాలని చెప్పేసి మీ మరదలు ఎవరో ఇంటి బయట కొంచెం మట్టి తీసుకొని ఇలా దుమ్మెత్తి పోయడం నేను చూస్తున్నాను. పోలీస్ స్టేషన్ కూడా పోయినాం సార్. పోయారు. అయితే బయటకు వస్తే మళ్ళీ గొడవ అవుతుందని చెప్పేసి మీరు తర్వాత పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు. అయితే మీరు ఆమె బయట ఉండి తిడుతున్నప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారు. సో ఆమె దుమ్మెత్తి అంటే మట్టి తీసి ఇలా పోయడం నేను చూస్తున్నాను. బ్రదర్, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శిస్తాను సెలవిస్తున్నాడు. ఆయన దర్శించబోతున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని విడిచేసే ఆ యొక్క ఏ దురాత్మ అయితే మిమ్మల్ని చంపేస్తాను చెప్తుంది, అది మీలోంచి బయటికి రావాలి. బయటికి రావాలని చెప్పండి. బయటికి రావాలని చెప్పండి. బయటికి రావాలి. ఇప్పుడు ఆ దురాత్మను ఏ దేశం పంపిద్దాం? ఏ దేశం పంపిద్దాం చెప్పండి? అక్కడ పాతాళానికి, నరకానికి, డైరెక్ట్ పాతాళానికి పంపిద్దామంట. రైట్. కళ్ళు మూసుకోండి. అందరూ నిలబడండి. ఈ సమయంలో నిలబడండి. మీ చేతులు చాపండి బిడ్డ వైపు. కళ్ళు మూసుకోండి. ముందుకు రండి. దురాత్మ బయటకు వచ్చేస్తుంది. కళ్ళు మూసుకోండి. దురాత్మలు అందరు ఈ బిడ్డ చేతులు చాపండి. దురాత్మలు ఈ బిడ్డను అటాక్ చేసే దురాత్మలు పట్టలో పరిశుద్ధాత్మ మంటలో యేసుక్రీస్తు నామములో పట్టలో ఉన్న దురాత్మలు వారుస్తూ బయటకు వచ్చేస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ఆ దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నాయి. పట్టలో విడిచేసి వెళ్ళిపోతున్నాయి. పట్టలోనికి పరిశుద్ధాత్మ యొక్క మంటలు యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నాయి. విడిచేసి వెళ్ళిపోతున్నాయి. ఎవరినివా? ఒంట్లో ఉన్న దురాత్మ ఎవరినివా? పట్టలో ఉన్న దురాత్మలు ఎవరినివా? అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. దురాత్మ బయటకు వచ్చేస్తున్నా. పొట్ల నుంచి బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నా. యేసు నామములో విడిచేసి వెళ్ళిపోతున్నా. ఆ దురాత్మను కాల్చేస్తున్నాను. ఆ శక్తులు లయం చేస్తున్నాను. ఏ చేతవ శక్తులు అయితే బిడ్డలు వెంటాడుతున్నాయో అవి విడిచేసి వెళ్ళిపోతున్నాయి. ఆయాసం నోట్లో నుంచి నోటు తెరుస్తున్నా. నోటి ద్వారా బయటకు వచ్చేస్తున్నా. నోటి ద్వారా బయటికి రా.
ఎస్, నోటి ద్వారా బయటకు వచ్చేస్తుంది ఫాస్ట్గా. బయటకు వచ్చేస్తున్నా యేసుక్రీస్తు నామములో. ఆయాసం ఎస్ విడిచేసి వెళ్ళిపోతుంది, మొత్తం ఫ్రీ అవుతుంది. ఫ్రీ ఫ్రీ యేసుక్రీస్తు నామములో. గట్టిగా చప్పలు కొట్టండి. క్లాప్ your hands and say thank you Jesus. Shout and say hallelujah. Say hallelujah. Yes brother, లేచి ఒకసారి నడు చెక్ చేసుకోండి. నడవండి ఫాస్ట్గా. ఇప్పుడు మీకు ఆయాసం ఉండదు. రైట్. ఎస్, పీటీ ఉషా కంటే ఫాస్ట్గా పరిగెత్తండి. మొత్తం సైతానంతా విడిచేసి వెళ్ళిపోయింది. ఇంకోసారి లాస్ట్ టైం. రైట్, గట్టిగా చప్పలు కొట్టండి. ఎస్ ఎస్. ఇప్పుడు ఒకసారి ఎస్ గట్టిగా ఊపిరి పీల్చుకోండి. గట్టిగా ఇంకోసారి, రెండోసారి, ఇంకోసారి. రైట్, ఇప్పుడు మీకు ఎలా ఉంది? మొత్తం ఫ్రీగా ఉంటుంది. ఫ్రీ అనిపిస్తుంది. ఇది వరకు ఇప్పుడు మీకు తేడా ఏముందండి? ఏం తేడా ఉంది? బిగ్గర పట్టినట్లు అనిపించింది. ఇది వరకు ఈ యొక్క గుండె ఎంత ఏదో గొలుసులతో కట్టేసినట్టు బిగ్గర పట్టేసినట్టు అనిపించింది. బిగ్గర పట్టేసినట్లు ఇప్పుడు ఫ్రీ మొత్తం అయిపోయింది. ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు మీకు బాడీ అంతా ఫ్రీగా ఉంది. నొప్పి లేదు, ఆయాసం లేదు. ఇందాక ఏదో పేపర్ చూపించారు. పేపర్ ఏది? పేపరు. ఎస్, పేపర్ తీసుకురండి. ఎస్, ఎక్కడ పెట్టారా పేపర్? ఎస్, ఎస్, ఆ పేపర్ తీసుకురండి. ఎస్, ఈ బిడ్డ. ఎస్, పేపర్. అర్రకే షుకుస్ పేపర్ చూపించండి. ఏం సమస్య ఉండేది? ఎస్, గుండెలో ఆయాసం కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు పీల్చండి గట్టిగా. ఇప్పుడు ఎలా ఉంది? ఫ్రీగా ఉంది. గుండెలో ఆయాసం లేదు. కడుపు కూడా ఫ్రీగా అయిపోయింది సార్. కడుపు కూడా ఫ్రీగా. ఇది వరకు ఎలా ఉండేది మీకు? ఇదంతా ఇట్లా పట్టేసినట్లు ఉండే సార్. కడుపు అంతా పట్టేసినట్టు ఉండేది. బరువు అనిపించేది. బరువు ఉండేది, పట్టేసినట్టు ఉండేది. ఇప్పుడు మీకు ఎస్ పడిపోయిన తర్వాత మీకు ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు మీకు ఒంట్లో ఏమీ లేదు. అల్కాగా అయిపోయింది సార్. అల్కాగా అయిపోయింది. గట్టిగా దేవుడి ఇంకోసారి మీసం తిప్పండి. తిప్పండి. సమరసింహారెడ్డి లాగా తిప్పాలి. తిప్పండి మీసం. ఆయాసం విడిచేసి వెళ్ళిపోయింది. గట్టిగా చప్పళ్ళు కొట్టి clap your hands and say thank you Jesus. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah. Say hallelujah. Yes, God bless you.